లైవ్ షోకి తిరిగి స్వాగతం. కేపీ రావు గారు లైన్లో ఉన్నారు. కేపీ రావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం శ్రీనివాస్ గారు, అక్కడ పెద్దలందరికీ కూడా నమస్కారం. మాట్లాడండి సార్ నమస్కారం అండి. మాట్లాడండి. నమస్కారం శ్రీనివాస్ గారు. ఒకసారి చాలు. మరి అక్కడ ఉన్న పెద్దలకు నమస్కారం. నేను మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను సార్. చెప్పండి. ఢిల్లీ ఒక మేడిపండు సార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఆంధ్రప్రదేశ్ కి ఎవరు కూడా ఏమీ చేయలేదు, మోసం చేస్తారు, తెలుగు ప్రజలు మోసపోతున్నారు. అది తెలంగాణ అయినా కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు. గత 20 సంవత్సరాలుగా నాకు అవగాహన ఉన్న మేరకు చూసిన అబ్జర్వేషన్ చేసిన బట్టి తెలుగు ప్రజలు మోసం చేస్తారు. రెండు, ఢిల్లీలో ఉన్నటువంటి మేడిపండుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్న చంద్రబాబు నాయుడు ఒక భయం ఉందనేది నాకు ఆలోచన కలుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాజకీయంగా తన అవసరాలకి, తన తెలుగుదేశం పార్టీ సర్వేలకి తీసుకుంటారో, ఈయన వల్ల ఎప్పుడైనా మనకి పక్కన పల్లెలాగా ఉంటాడేమో ఒక అసహనంతో, అభద్రతా భావంతో ఢిల్లీలో ఉన్నటువంటి అపరిచితులు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి చెందకుండా చంద్రబాబు నాయుడు సక్సెస్ఫుల్ సీఎం కాకుండా ఉంటే 2019 ఎన్నికల్లో ఫెయిల్యూర్ సీఎం గా ఫెయిల్ అయితే అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో భయపడొచ్చు. లేకపోతే 2019 ఎన్నికలు 300 సీట్లు 200 సీట్లు మెజార్టీ రాకపోతే ఈ నితీష్ కుమార్ గారు, నవీన్ పట్నాయక్, జయలలిత గారు, మమతా బెనర్జీ గారు ఇట్లాంటి ఈ రీజనల్ పార్టీస్ అందరినీ కూడగట్టి మళ్ళీ ఏదైనా తయారు చేస్తాడు అనే ఒక భయంతో ఈ ఆంధ్రప్రదేశ్ ని చుట్టుపడుతున్నారు. మీరు చెప్పదలిసింది మోడీ గారికి చంద్రబాబు గారు ప్రధాని పోటీ అభ్యర్థి అవుతారనే అనుమానంతో వాళ్ళు ఏమీ చేయట్లేదు అంటారు. 100% సార్. కాదుగా మరి ఇప్పుడు అట్లా కాదు కదా. వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు, ఆ పట్టిసీమ డబ్బులో లేకపోతే ఆ లెక్కలన్నీ కరెక్ట్ గా పంపించేసి మాకు ఇస్తావా ఇవ్వాలని అడగొచ్చు కదా. అట్లా కాదు, క్యాపిటల్ అసలు ఇంతవరకు మొదలు పెట్టకుండానే నువ్వు 4,000 కోట్లు అని అడగటం ఎట్లా అని కృష్ణారావు గారు కూడా అంటున్నారు. ఇట్లాంటి వాటిలో ఏపీ ప్రభుత్వం కూడా ఫెయిర్ గా ఉంటే మంచిది కదా. అడగపోతే అమ్మాయి 4,000 కోట్లు అడిగితే 400 కోట్లు ఇస్తారు కదా సార్. అట్లా అడగటం ఇదే మన ఇద్దరు సొంత వ్యవహారాలు అడగటువంటి ప్రభుత్వాల మధ్య కోట్లు ఇచ్చారా సార్? జమ్మూ కాశ్మీర్కి 30,000 కోట్లు ఇచ్చారా సార్? ఇచ్చారా? ఊరికి అక్కడ అనౌన్స్ చేసి వచ్చాడులే కానీ. రైట్, ఓకే. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి, నిజంగానే ఈ సంబంధాల మీద ప్రభావం పడుతుందా? అంటే మామూలుగా ఈ దేశంలో చాలా కాలంగా చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్న వ్యక్తిగా సిద్ధాంతపరంగా ఉన్నటువంటి పార్టీలు అటు కమ్యూనిస్ట్ పార్టీలైనా బీజేపీనా, కానీ దురదృష్టం బీజేపీ గత 2-3 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికార అవలక్షణాలు మొత్తం కూడా బీజేపీకి అంటబట్టినట్టున్నాయి. అంటబట్టే ఎందుకని చెప్తున్నానంటే, మామూలుగా పాత రోజుల్లో నెల్లూరులో ఒక్క కార్యకర్త ఏం మాట్లాడాడో హైదరాబాద్ లో ఉండే బీజేపీని అదే మాట్లాడేవాడు. 2 మాటలు ఉండే కాదు. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లోనే బీజేపీ ముఖ్య నాయకులు పురంధేశ్వరి గారు, సోము వీర్రాజు గారు, అక్కడ పురంధేశ్వరి గారు కొత్త అనుకున్న, వీర్రాజు గారు పాతే, వీళ్ళందరూ కూడా ఒక భాష మాట్లాడతారు. వెంకయ్యనాయుడు గారు, కామినేని శ్రీనివాస్ గారు ఒక భాష మాట్లాడతారు. అంటే ఎలా అర్థం? చంద్రబాబు గారు నేనేమనుకుంటున్నానంటే, వెంకయ్యనాయుడు గారి మాటలనే ప్రామాణికంగా తీసుకోవాలి. ఎందుకని చెప్తున్నానంటే, ఈ రోజు వెంకయ్యనాయుడు గారి మాటకి ప్రామాణికం కాబట్టి బీజేపీ తెలుగుదేశం పార్టీ బంధం వేరవుతో నేను అనుకోవటం లేదు. కారణం ఏంటంటే, ఇక్కడ వీళ్ళు మాట్లాడినా వీళ్ళ మాటకి పెద్ద విలువ ఉంది అనుకోండి. నేను వెంకయ్యనాయుడు గారి గురించి మోడీ గారు 2 మాటలు చెప్పారు. ఈ కేబినెట్ కి ఒక గౌరవం ఉందంటే వెంకయ్యనాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడు ఈ కేబినెట్ లో ఉండటం. వెంకయ్యనాయుడు గారికి ఢిల్లీ తెలుసు, గల్లీ తెలుసు. వెంకయ్యనాయుడు గారు లాంటి వ్యక్తి ఈ కేబినెట్ లో ఉండటం, ఇది కేబినెట్ గౌరవం అని చెప్పారు. అంటే మోడీ గారి స్థాయిలో ఈ రోజు ఈ దేశ రాజకీయాల్లో వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. కాబట్టి వెంకయ్యనాయుడు గారి మాటలనే మనం ప్రామాణికంగా, వెంకయ్యనాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం అన్నారు. అదే వెంకయ్యనాయుడు గారి మాటలు ప్రామాణికంగా తీసుకోవాలా. బీజేపీ తెలుగుదేశం పార్టీ బంధాలు, రాజకీయ బంధాలు ఖచ్చితంగా కొనసాగుతాయి. మేము చెప్పేది ఏంటంటే, ఈ రాజకీయ బంధాలు ముఖ్యం కాదు, ప్రజా బంధాలు ముఖ్యం. అటు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నాయకులు కలిసి ప్రజల్ని మోసం చేసేదానికి ఆలోచన చేయకుండా మీరిద్దరూ ఒకటే. అంటే వెంకయ్యనాయుడు గారి మాట ప్రామాణికంగా తీసుకోవాలి. కాబట్టి బంధం బలంగా ఉంది. కాబట్టి ఆ బంధం ద్వారా ఈ రాష్ట్రానికి ఏం చేస్తారో చేయండి. మీ మీద వాళ్ళు, వాళ్ళ మీద మీరు, ఇది కాదు సమంజసం. ఇప్పుడు కింద క్రిటిసైజ్ చేసేటువంటి వాటి విషయంలో, కొన్ని స్పెసిఫిక్ ఇష్యూస్ విషయంలో కింద క్రిటిసైజ్ చేస్తారు. ఇప్పుడు ఫ్యామిలీలో కింద పిల్లవాళ్ళు కొన్నిసార్లు కౌంటర్ చేస్తారు కాబట్టి దాన్నే ప్రామాణికంగా తీసుకొని ఇచ్చేయరు. పైన ఉన్నటువంటి వాళ్ళు ఓవరాల్ పిక్చర్ తోటి వాళ్ళు మాట్లాడుతారు. పొగిడేదే తీసుకోండి, తిట్టేది తీసుకోండి. తిట్టే దాని విషయంలో, ఆ స్పెసిఫిక్ విషయంలో, దాని విషయంలో చర్చ చేయవచ్చు. నేను స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే ఆయన ఫ్లోర్ లీడర్ గా అనేక సార్లు నేను క్రిటిసైజ్ చేశాను. సెంట్రల్ లో ఉండి వచ్చినటువంటి వాళ్ళు అతన్ని పొగిడి వాళ్ళ ఇంటికి పోయి వచ్చేటువంటి వాళ్ళు. దానివలన
ఏదో అలయన్స్ అంత సులువుగా ఆ బంధాలు ఆ సంబంధాలు అంత సులువుగా ఈ కనపట్లేదు. ఇష్యూని ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్పెసిఫిక్ ఇష్యూస్ మీద కామెంట్ చేస్తారు, Right. దాంతో విడిపోతారు విడిపోతారని ఎవరు లేకపోతే అంటారు? దానివల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది పాయింట్ తప్ప విడిపోతారని ఎవరు అంటారు? నేననేది ఇక్కడ ఉండేటువంటి Right. ఎవరైతే క్రిటిసైజ్ చేస్తున్నారో ఆ వీర్రాజుకే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఇచ్చారు కదా. మీ పార్టీ నిర్ణయం కాబట్టి సరే ఇవ్వక తప్పలేదు. మా పార్టీ మీ పార్టీ ఆయన వద్దు అని అంటే అది ఇంకో రకంగా రైట్, ఓకే రైట్. కృష్ణారావు గారు, శ్రీధర్ రెడ్డి గారు, ఇంద్రసేనారెడ్డి గారు, వినోద్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.